నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. గ్రీన్లాండ్ ను సొంతం చేసుకుని తీరుతామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శపథం అంతర్జాతీయంగా తాజా ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రీన్లాండ్ ను అమెరికా వశం కాకుండా చేసేందుకు ఒకవైపు రష్యా, మరొక వైపు కెనడా, ఇంకొక వైపు చైనా ప్రతివ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. అపార ఖనిజ సంపద ఉండడంతో పాటు సముద్ర మార్గంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కావడంతో గ్రీన్లాండ్ ను దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గ్రీన్లాండ్ విషయంలో ప్రపంచం రెండు ముక్కలుగా విడిపోయి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసిన ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ శాతం మంచుతో కప్పబడి ఉండే గ్రీన్లాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్స్పాట్ గా మారింది. గ్రీన్లాండ్ ను తమ సొంతం చేసుకుంటామని గతంలో ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరొకసారి తన వాంఛను బయటపెట్టారు. గతంలో ట్రంప్ మాటలను తెంపరితనంగా భావించిన గ్రీన్లాండ్ వాసులు, ఇతర దేశస్తులు ఇప్పుడు మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు. గ్రీన్లాండ్ తమ వశం అయితే అపారమైన ఖనిజ సంపద దక్కడంతో పాటు వివిధ దేశాలకు వెళ్లే సముద్ర యానానికి కూడా అనువుగా ఉంటుందని అమెరికా భావిస్తోంది. గ్రీన్లాండ్ అమెరికాకు సొంతమైతే అది తమ దేశాల భద్రతకు ముప్పుగా రష్యా, చైనా, కెనడా భావిస్తున్నాయి. ఇండియాకు కూడా గ్రీన్లాండ్ చాలా ముఖ్యమే కాబట్టి అది అమెరికా వశం కాకుండా ఉండాలని కోరుకుంటుంది. ఆర్కిటిక్ ఖండంలో భాగమైన గ్రీన్లాండ్ పై ఇన్ని దేశాల కన్ను పడడానికి ముఖ్య కారణాలే ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, కెనడా దేశాల మధ్య గ్రీన్లాండ్ ఉంటుంది. యూరప్, ఆసియా, అమెరికా ఖండాలకు చెందిన సముద్రాల మధ్యన ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన డెన్మార్క్ ద్వీపం ఉంటుంది. 57,000 జనాభా మాత్రమే కలిగినప్పటికీ ఇది ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం. ఆర్కిటిక్ ఖండంలోని ప్రధాన భూభాగం కూడా ఇదే. సహజంగా ఇది ఎక్కువగా మంచుతో కప్పబడే ఉంటుంది. ప్రపంచ పటంలో కూడా ఈ భూభాగం తెల్లగా కనిపిస్తుంది. అయితే ఇటీవల వచ్చిన వాతావరణ మార్పులు ఈ భూభాగానికి పెను ముప్పుగా మారాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్ లో మంచు తగ్గుతోంది. సముద్రంపై మంచు పోవడంతో నీరు బయటికి తేలుతోంది. దీంతో ఇది సముద్ర యానానికి చాలా అనువైనదిగా మారింది. మంచు తొలగిపోవడంతో అక్కడ అపారమైన ఖనిజ సంపదను వెలికి తీయడం సులభంగా మారింది. అందుకే ఈ భూభాగాన్ని దక్కించుకోవాలని, తద్వారా ప్రపంచంపై ఆధిపత్యం మరింత పెరుగుతుందని అమెరికా భావిస్తోంది. మంచు తగ్గుతున్న కొద్దీ కొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటున్నాయి. దాగి ఉన్న వనరులు బయటపడుతున్నాయి. అరుదైన భూమి, ఖనిజాల విషయంలో గ్రీన్లాండ్ ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. మరియు సుమారు 1.5 మిలియన్ టన్నుల ఖనిజ నిల్వలను గ్రీన్లాండ్ కలిగి ఉందని అంచనా. ఆర్కిటిక్ అనేది ప్రపంచంలోని అనేక ప్రధాన శక్తులు దగ్గరగా వచ్చే ప్రాంతం. రష్యా, కెనడా, యునైటెడ్ స్టేట్స్, గ్రీన్లాండ్ దాదాపు ఒకదానికొకటి నేరుగా ఎదురుగా ఉన్నాయి. తత్ఫలితంగా ఈ ప్రాంతంపై దేశాల మధ్య పోటీ పెరుగుతోంది. ఈ పోటీకి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. చమురు, గ్యాస్, అరుదైన ఖనిజాలు వంటి సహజ వనరులకు పెరుగుతున్న అవసరం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ప్రతి దేశం తన బలాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించడం. అతి ముఖ్యమైన కారణం వాతావరణ మార్పు. గ్లోబల్ వార్మింగ్ ఆర్కిటిక్ లో కొత్త సముద్ర మార్గాలను సృష్టిస్తోంది. వీటిని వ్యాపార నౌకలు ఉపయోగించుకోవచ్చు. ఈ మార్గాలు ఆసియా, యూరోప్ మరియు అమెరికాల మధ్య ప్రయాణాన్ని తగ్గించి చౌకగా చేస్తాయి. కాబట్టి ప్రధాన దేశాలు ఇప్పుడు వాటిపై దృష్టి సారించాయి. సముద్ర మార్గాలు మాత్రమే కాదు, మంచు కింద దాగి ఉన్న విలువైన సహజ వనరులు కూడా కనిపిస్తున్నాయి. గ్రీన్లాండ్ మరియు ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు, గ్యాస్, అరుదైన ఖనిజాలు మరియు ఇతర ముఖ్యమైన లోహాలు అపారమైన నిల్వలు ఉన్నాయని తేలింది. మంచు కరుగుతున్న కొద్దీ ఈ వనరులను వెలికి తీయడం సులభమవుతోంది. అందుకే యునైటెడ్ స్టేట్స్, రష్యాతో పాటు ఇతర దేశాలు ఈ ప్రాంతంలో తమ పట్టును పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణాలన్నింటి వల్ల గ్రీన్లాండ్ ఇకపై కేవలం మంచుతో కప్పబడిన మారుమూల ప్రాంతంగా మిగిలే అవకాశమే లేదు. ఇది క్రమంగా ప్రపంచ రాజకీయాలకు కీలకమైన కేంద్రంగా మారుతోంది. ఇక్కడ భవిష్యత్తులో దేశాల మధ్య విభేదాలు మరియు పోటీ పెరిగే అవకాశము ఉంది. ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ వంటి దేశాల మొత్తం కంటే గ్రీన్లాండ్ భూభాగం పెద్దది. ట్రంప్ ఎప్పుడైనా గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటే అది అమెరికా చరిత్రలో అతిపెద్ద భూభాగం అవుతుంది. అలస్కా, కాలిఫోర్నియా వంటి పెద్ద రాష్ట్రాల కంటే ఇది పెద్దదిగా ఉంటుంది. అందుకే గ్రీన్లాండ్ మరియు మొత్తం ఆర్కిటిక్ ప్రాంతం నేడు ప్రపంచ రాజకీయాల్లో చాలా ముఖ్యమైనవిగా మారాయి. గత 5 సంవత్సరాలలో ఆర్కిటిక్ లో సముద్రపు మంచు సగటు వైశాల్యం 4.6 మిలియన్ చదరపు కిలోమీటర్లకు తగ్గింది. ఇది 1981 నుండి 2010 వరకు సగటు కంటే 27% తక్కువ. కరిగిన మంచు పరిమాణం దాదాపు ఆఫ్రికన్ దేశం లిబియా పరిమాణంలో ఉంటుంది. కరుగుతున్న మంచు కారణంగా
ఆర్కిటిక్ ప్రాంతంలోని సముద్రాలు ఇప్పుడు ఎక్కువసేపు తెరిచి ఉన్నాయి. గతంలో మంచు చాలా దట్టంగా ఉండేది. సాధారణ నౌకలు దాని గుండా వెళ్లలేవు. ఆ సమయంలో ప్రత్యేకమైన ఐస్ బ్రేకర్లు మాత్రమే ఈ ప్రాంతాలకు ప్రవేశించగలిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది మరియు సాధారణ వ్యాపార నౌకలు కూడా ఈ మార్గాలను ఉపయోగిస్తున్నాయి. ఈ కొత్త సముద్ర మార్గాలలో అతి ముఖ్యమైనది ఉత్తర సముద్ర మార్గం. ఈ మార్గం రష్యాలోని ఆర్కిటిక్ తీరం వెంబడి నడుస్తుంది. ఇది యూరప్ ను ఆసియాతో కలుపుతుంది. ఈ మార్గం ఓడల ప్రయాణాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సమయం మరియు ఇంధనం రెండింటినీ ఆదా చేస్తుంది. అందుకే ఈ మార్గం మరింత ప్రజాదరణ పొందుతోంది. రష్యాకు ఉత్తర సముద్ర మార్గం కేవలం సముద్ర మార్గం మాత్రమే కాదు, దాని దీర్ఘకాలిక వ్యూహంలోని కీలకమైన భాగం. ఈ మార్గం ద్వారా వాణిజ్యాన్ని విస్తరించాలని మరియు ఆర్కిటిక్ లోని తన పట్టును బలోపేతం చేసుకోవాలని రష్యా కోరుకుంటోంది. అందుకే ఈ మార్గంలో ఓడరేవులు, మౌలిక సదుపాయాలు మరియు సైనిక ఉనికిని విస్తరించడానికి అది ప్రయత్నిస్తోంది. మంచు కరుగుతున్నప్పుడు తెరవబడిన ఈ సముద్ర మార్గాలు ఆర్కిటిక్ ను ప్రపంచంలోని ప్రధాన శక్తులకు గతంలో కంటే మరింత ముఖ్యమైనవిగా చేస్తున్నాయి. అదనంగా కెనడాలోని ఆర్కిటిక్ దీవుల గుండా వెళ్లే వాయువ్య మార్గం మరియు ఉత్తర ధ్రువం మీదుగా వెళ్లే సెంట్రల్ ఆర్కిటిక్ మార్గం కూడా భవిష్యత్తులో ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఈ మార్గాలు యూరప్ నుండి ఆసియాకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించగలవు మరియు సూయజ్ కాల్వకు ప్రత్యామ్నాయంగా మారవచ్చు. గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. గ్రీన్లాండ్ ప్రపంచంలోని ఉత్తర భాగంలో ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంది. ఇది అమెరికా మరియు యూరప్ మధ్య ఉంది. ఇది దాని స్థానాన్ని ముఖ్యమైనదిగా చేస్తుంది. గ్రీన్లాండ్ భూభాగం చాలా దుర్గమంగా ఉండటం వల్ల అరుదైన ఖనిజాల భారీ తవ్వకాలు ఇంకా జరగలేదు. గ్రీన్లాండ్ లో దాదాపు 80% మంచుతో కప్పబడి ఉంది. సంవత్సరంలో ఎక్కువ భాగం ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టం. ఈ ప్రాంతంలో కేవలం 20% మాత్రమే మంచు లేకుండా ఉంటుంది. కానీ వాతావరణ సంక్షోభం కారణంగా మంచు కరుగుతున్న కొద్దీ భూగర్భంలో పాతి పెట్టబడిన కొత్త ఖనిజ వనరులు బయటపడుతున్నాయి. ఈ కారణంగా ప్రపంచంలోని ప్రధాన శక్తులు గ్రీన్లాండ్ మరియు మొత్తం ఆర్కిటిక్ ప్రాంతాన్ని నిరంతరం గమనిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం సహజ దృక్కోణం నుండి మాత్రమే కాకుండా రాజకీయ మరియు వ్యూహాత్మక దృక్కోణం నుండి కూడా మరింత ముఖ్యమైనదిగా మారవచ్చు. గ్రీన్లాండ్ లో చమురు, గ్యాస్ మరియు అనేక విలువైన ఖనిజాలను కొనుగొనే అవకాశం ఉంది. భవిష్యత్తులో వీటికి డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ ఒక అమెరికా సైనిక స్థావరం ఉంది. అక్కడి నుండి క్షిపణులు, అంతరిక్ష కార్యకలాపాలు మరియు భద్రతా సంబంధిత విషయాలను పర్యవేక్షిస్తారు. అమెరికా, రష్యా మరియు చైనా వంటి ప్రధాన దేశాలు గ్రీన్లాండ్ మరియు పరిసర ప్రాంతాల్లో మరింత చురుగ్గా ఉండాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఇది వారి భద్రత మరియు వాణిజ్యంతో ముడిపడి ఉంది. గ్రీన్లాండ్ డెన్మార్క్ తో అనుసంధానించబడి ఉంది మరియు డెన్మార్క్ నాటోలో సభ్యురాలు. కాబట్టి ఈ ప్రాంతం పాశ్చాత్య దేశాలకు కూడా ముఖ్యమైనది. మొత్తంగా గ్రీన్లాండ్ విషయంలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల మధ్య పోరు తప్పదనే వాతావరణం నెలకొని ఉంది.